హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క సెషన్లో మనం క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ అనేది మన యొక్క రిక్వైర్మెంట్ అనేది ఈ విధంగా ఇండివిజువల్ బార్స్ ఒక కాలంలో చూపించే విధంగా మన రిక్వైర్మెంట్ ఉందనుకోండి, దీన్ని రికమెండ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమన్నా ఈ విజువలైజేషన్స్ వాటి యొక్క వే ఆఫ్ వర్కింగ్ గురించి మీకు అర్థం కాకపోయినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా హైలైట్ చేసి చూపిస్తూ ఉంటాం. ఓకే, సో క్లస్టర్డ్ కాలమ్ చార్ట్, స్టాగ్డ్ కాలమ్ చార్ట్ అంటే ఏంది? ఇవే రెండు కాలంలను ఒకటే దాంట్లో కంపేర్ చేస్తూ ఉంటారు. ఓకే, చూడండి ఒకసారి డేటాను తీసుకొని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చూడండి, కంట్రీ, సేల్స్, సిఓజిఎస్. సో దీని యొక్క డేటా లేబుల్స్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు ఒకటే బార్లో కంపారిజన్ చేస్తాం. చూడండి, నార్మల్ గా మనము దీన్ని స్టాక్డ్ కాలమ్ చార్ట్ లో చూసినట్లయితే చూడండి, రెండు సేమ్ వస్తాయి. మరి డిఫరెన్సెస్ కావాలంటే మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే విల్ గెట్ డిఫరెన్సెస్. ఓకే, థ్యాంక్ యూ.